నమస్తే. ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలోని మహత్తరమైన ఆలయాలను, వాటి విశిష్టతలను, చరిత్రలు, స్థల పురాణాలు, భక్తుల మనోభావాలను ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమంలో మీకు అందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరానికి సమీపంలో వెలిసిన శివగంగ రాజరాజ మహేశ్వర ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర శివ శివ, హర హర శివ శివ. తెలంగాణలోని అనేక ప్రాచీన దేవాలయాల్లో అబ్బురం కలిగించే మహత్తరమైన ఆలయం నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మహేశ్వరం గ్రామంలోని రాజరాజ మహేశ్వర ఆలయం. నగరానికి సమీపంలోనే ఉన్నప్పటికీ చాలా మందికి తెలియని ఆలయం ఇది. శివుడు శివగంగ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరం. మహేశ్వరంలో పచ్చని ప్రకృతి ఒడిలో కొలువుదీరిన మహిమాన్విత శివాలయం. 16 శివాలయాల మధ్య శివగంగ నడుమ పైన రాజరాజేశ్వర స్వామి, క్రింద రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. గంగల కొలువున్న ఆది దంపతులే కోరిన కోరికలు తీర్చే భోలా శంకరుడే, శివగంగ సుట్టేమో శివుణ్ణి బోలినట్టు పంచాక్షరి మంత్రం పరవాసించేటట్టు 16 శివాలయాలున్నాయి దేవుడా. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం గ్రామాన్ని ఒకప్పుడు మాంకాల్ మహేశ్వరం అనే పేరుతో పిలిచేవారట. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలున్నాయి. కుతుబ్ షాహీల మత సామరస్యాన్ని, మొగలాయిల నిరంకుశత్వాన్ని, నిర్దయను చవిచూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం. మహేశ్వరపురే రమ్య మహిమాన్విత మండలే ఉదక్ ప్రాంసదో ఈశాన్యే భగీరథి సంస్థితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశనం. ఈ యొక్క దేవాలయము కాకతీయ గణపతులు కట్టిన దేవాలయము. అఖండమాదన కాలంలో వాళ్ళు పూజలు ఉత్సవాలు అనేది నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయము ప్రత్యేకత ఏంటంటే చుట్టూ ఒక ఎకరా కోనేరు ఉంటుంది. కోనేటి మధ్యలో బ్రహ్మస్థానంలో శివాలయం ఉండి కింద అమ్మవారు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా షోడశాంగ శివలింగాలు ప్రపంచంలో ఇటువంటి దేవాలయం ఇది ఒకటే. ఎందుకంటే ఇంద్రుని స్థానంలో శివాలయం, అగ్నిస్థానంలో శివాలయం, యముని స్థానంలో శివాలయం, నైరుతి స్థానంలో శివాలయం, ఈశాన్య స్థానంలో శివాలయం, వాయువ్య స్థానంలో శివాలయం, కుబేర స్థానంలో శివాలయం, ఉత్తర కుబేర స్థానంలో కూడా శివాలయం ఉండడము విశేషం. ఈ దేవాలయము ప్రపంచంలో ఇటువంటి దేవాలయం ఇది ఎక్కడా లేదు, ఇది ఒకటి మాత్రమే. ఎందుచేతంటే మహాన్యాసంలో వేదంలో చెప్పిన విధంగా ఈ దేవాలయము షోడశాంగ రౌద్రీకరణంలో నిర్మించడం జరిగింది. దాని తర్వాత మన హిందూ దేవాలయం ఎప్పుడైతే ధ్వంసం కావడంలో అదే సమయంలో ఈ దేవాలయం కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. దాని తర్వాత మన గ్రామ పెద్దలు, గ్రామస్తులందరి సహకారంతో ఈ దేవాలయము పునర్నిర్మితం అనేది జరగడం జరుగుతుంది. ఈ దేవాలయం చాలా విశేషము. దీనికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే మహారాష్ట్ర పాలకుడు ఛత్రపతి శివాజీ కూడా ఈ గ్రామంలో విడిది చేశారని చెబుతారు. అలాగే మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుగాడిన ఊరుగా చెబుతారు. చారిత్రకంగా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మహేశ్వరం గ్రామంలో మహాశివుడి పాలభాగాన 3వ నేత్రంలా శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెలుగొందుతోంది. రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాదు, మనోహరమైన అనుభూతులను మిగిల్చి విహార క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. ఈ దివ్యాలయం ఇతర ఆలయాలకు మళ్లే కాకుండా నీటిలో 2 అంతస్తులతో అలరారుతోంది. ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది. తెలంగాణలోని ఆలయాల్లో సాధారణంగా మనకు కనిపించే పుష్కరుణుల్లో ఇక్కడి పుష్కరిణి చాలా పెద్దదని చెప్పొచ్చు. ఈ పుష్కరిణిని 500 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో నిర్మించారు. విశాలమైన చతురస్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరీ దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. అందుకే
పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ఓ దివ్యాభరణంలా ఇక్కడున్న షోడశమూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవి ప్రాధాన్యాన్ని, పవిత్రతను సంతరించుకున్న ఆ దివ్యాలయాల శోభ వర్ణనాతీతం. ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఏ ప్రాచీన ఆలయంలో చూసినా మనకు ఎత్తైన వృక్షాలు కనిపిస్తాయి. చెట్లు నీడనివ్వడమే కాదు, మనం విసర్జించే బొగ్గు పులుసు వాయువును పీల్చుకొని మనకు ప్రాణవాయువును అందిస్తాయి. వందలాది మంది భక్తులు సేద తీరినప్పుడు అందరికీ ఆరోగ్యకరమైన ఆక్సిజన్ అందిస్తాయనే ఉద్దేశంతో ఆలయాల్లో చెట్లను పెంచడం జరుగుతోంది. ఈ చెట్లలో మనం పరమ పవిత్రంగా భావించి పూజించే రావి, వేప, మేడి చెట్లు ఎక్కువగా పెంచుతుంటారు. ఇక ఆ 3 చెట్లు కలిసి ఒకదానిని మరొకటి పెనవేసుకుని ఒకే వృక్షమా అనే భ్రమకు గురి చేసేటట్లు పెరిగినప్పుడు ఆ త్రివృక్షాన్ని దేవతా వృక్షంగా విశ్వసించి పూజిస్తారు భక్తులు. అలాంటి ఆ త్రివృక్షమే ఇక్కడ కూడా ఉంది. జగమంతా నీదే కదరా చంగమా జనమందరూ పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా. ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్లు అల్లుకుని త్రివృక్షమై భక్తులకు అభయం ఇస్తున్నట్లు కనిపించే ఈ మహావృక్షం ఈ ప్రదేశంలో కాకతీయుల కాలం నాటిదని స్థానికులు చెబుతారు. ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. వివాహమై ఎన్నేళ్లైనా సంతానయోగం లేనివారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం కిందనే నాగేంద్రాలయం కూడా ఉంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. మహేశ్వరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శివగంగ రాజరాజేశ్వరి దేవి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ యొక్క ఆలయాన్ని పూర్వము 800 సంవత్సరాల క్రితము నిర్మించినట్లుగా అంచనా. ఈ ఆలయాన్ని గోల్కొండ ఆస్థాన కవులైనటువంటి అక్కన్న మాదన్నల హయాంలో ఆలయం అభివృద్ధి చేయడం జరిగింది. ఉత్సవాలు నిర్వహించడము, తదితర కార్యక్రమాలు నిర్వహించడం వంటివి వాళ్ళ హయాంలో చేయడం జరిగింది. ఔరంగజేబ్ పరిపాలనలో ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు. మళ్ళీ కొంతమంది దాతల సహకారంతో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంది అని అంటే, ఈ ఆలయానికి చుట్టూ 16 ఉపశివాలయాలు, ఆ ఉపశివాలయాల మధ్యలో కోనేరు మధ్యలో బ్రహ్మస్థానంలో స్వామివారు, పైన కింద అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ చుట్టూ 16 ఉపశివాలయాలు ఏంటి అని అంటే, మనం స్వామివారికి రుద్రాభిషేకం చేస్తాం. ఆ రుద్రాభిషేకం రుద్రాధ్యాయం ఆరంభంలోనే ఒక మాట చెప్తుంది, నరుద్రో రుద్రమర్చయత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించడానికి అనర్హుడు. మరి మనం రుద్రులం కావాలి అని అంటే మహన్యాసంలో షోడశాంగ రౌద్రీకరణం అని ఒక క్రియ. మన శరీరంలో ఉన్నటువంటి 16 అవయవాలలోకి ఆ యొక్క రుద్రుడిని ఆవాహన చేయడమే షోడశ అంగ రౌద్రీకరణం. అప్పుడు మాంసమయమైన మన శరీరము మంత్రమయం గావించబడుతుంది. అప్పుడు మనం స్వామివారిని అభిషేకించడానికి అర్హత సంపాదిస్తాం. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ 16 ఉపశివాలయాలు దర్శించుకొని పైన స్వామివారిని కింద అమ్మవారిని దర్శించుకున్నట్లయితే గనక మహన్యాసపూర్వకంగా షోడశంగ రౌద్రీకరణ క్రియ ప్రకారంగా స్వామివారికి అభిషేకం చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో ఇక్కడ కేవలం దర్శనం మాత్రం చేతనే ఆ ఫలితం అనేటటువంటిది రావడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈ గ్రామంలో నిర్మించబడటంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరొచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని 18 సంఖ్య వచ్చేలా నిర్మించటం విశేషం. సహజంగా శివుడి తలపై గంగ ఉంటుంది.
గంగలోనే శివుడు ఉండటం, ఆయన కింద భాగంలోనే రాజేశ్వరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. శివగంగ రాజరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ గల టెంపుల్. చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గిట్ట అందరు వస్తారు. మహిమగల్ల శివలింగం నాకు తోచిన కాడికి చాలా మంచి శివలింగం. అందరు వచ్చి దర్శించుకుంటే అందరికీ బాగుంటుంది. మాకు కొత్తగా పెళ్ళి అయింది. ఇక్కడ మహేశ్వరంలో శివాలయం టెంపుల్ చాలా ఎంతో ఫేమస్ అని చెప్పి నా భార్య చెప్పింది. ఇక్కడికి వచ్చి చూశాక నాకు కళ్ళారా చూసి తెలిసింది నాకు కూడా. ఇక్కడ పూజారి ఎంతో మర్యాద ఇవ్వడం కానీ, ఇక్కడ లోపల జరగడం కానీ, పూజలు చేయడం కానీ, కుంకుమార్చన కానీ, ఎలాంటివైనా కానీ బాగా ప్రత్యేకంగా బాగా చేస్తున్నారు. ఇక్కడ అన్ని దేవుళ్ళు కలిపి ఒకే చోట చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడి స్థల చరిత్ర ప్రకారం తానిషా నవాబుల వద్ద పనిచేసిన అక్కన్న మాదన్నలు 1672వ సంవత్సరంలో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. గోల్కొండ నవాబు తానిషా కాలంలో అక్కన్న మాదన్నలు 1673, 1680 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో 37 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న మాదన్నలు ఇక్కడికి చేరుకునేవారట. అన్ని ఆలయాల్లోలాగే ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. విశాలమైన ప్రాంగణం కావడం, కోనేరు మధ్యన ఆలయాలు ఉండడంతో ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా కనిపిస్తోంది. అందుకే వందల ఏళ్ల క్రితమే తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు, మరాఠా యోధుడు శివాజీ కూడా ఈ మహేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నారని చారిత్రక ఆధారాలున్నాయి. గంగమ్మరా శివ గంగమ్మరా మా ఊరి గడపల్లోనే కొలువుందిగా. రాజేశ్వరి రాజరాజేశ్వర ఈ జగతినే కాయగా దిగి వచ్చెగా. శివగంగ గడి కోట మా సంపద అక్కన్న మాదన్న మాకివ్వగా. శివగంగ గడి కోట మా సంపద అక్కన్న మాదన్న మాకివ్వగా. మా ఊరు మహేశ్వరానికే వన్నె ఇది గంగమ్మర శివా. అనేక ఆలయాలలో దర్శనమిచ్చే విధంగా మహేశ్వరం ఆలయంలో కూడా ప్రధానాలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి. మొత్తం 8 ఏళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెబుతోంది. 1677లో ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళుతూ శివాజీ కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ అమ్మవారి గుడిలో విశిష్టత ఏంటంటే, ఈ 16 శివాలయం మధ్యన కింద అమ్మవారు గుడి నిర్మించడం జరిగింది. దాదాపుగా కాకతీయుల రాజకాలంలో నిర్మించారు ఈ దేవాలయము. ఈ దేవాలయంలో చుట్టూ 16 శివాలయాలు, పైన స్వామివారు రాజరాజేశ్వర స్వామి, కింద రాజరాజేశ్వరి మాత కొలువై ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మన ఒక్క సంకల్పం, అమ్మవారి గుడిలో ఎటువంటి సంకల్పమైనా, అంటే సంతానం విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజు అలాగే కుంకుమార్చన చేయించడము, ముడుపుకు కట్టడము, సంతాన విషయంలో ఒక 5 మంగళవారాల అమ్మవారికి అభిషేకం చేయడము ఇక్కడ విశేషము. ఎటువంటి వాళ్ళకైనా కళ్యాణములో దోషమున్న వాళ్ళకు 5 మంగళవారాలు ఇక్కడ అభిషేకము చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కళ్యాణము జరగడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ అమ్మవారికి వచ్చి అభిషేకం చేయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషించి ఎక్కడి నుంచో ఇక్కడున్న చుట్టుపక్కల కల్వకుర్తి కానీ, ఆమంగళ గాండిండి కానీ చాలా విదేశ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకం చేయించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది, అలాగే కళ్యాణ దోషం సంబంధించిన పరిహారం తొలగించుకొని ఈ అమ్మవారి యొక్క శక్తి మీరొక్క నమ్ముకుంటే మీ ఇంటికి కులవేల్పుగా ఉంటుంది. అలాగే ఎటువంటి భక్తులున్నా ఇక్కడ అమ్మవారికి పూజ చేయించుకోవడం వల్ల సకల దోషాలు తొలగి నిరంతరము అమ్మవారి అనుగ్రహం జరుగుతుంది. మహేశ్వరంకు పక్కనే ఉన్న గడికోటలో పురాతన కట్టడాలను మనం చూడొచ్చు. పురాతన కట్టడాలకు నిలయం మన మహేశ్వరం.
కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగాను పేరు పొందిన శివగంగ ఆలయాన్ని రాష్ట్ర నలుమూలల నుండి నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు. ఎన్నో సినిమా షూటింగ్లకు ఈ ప్రదేశం అద్భుత ఆలవాలమైంది. భవిష్యత్తులో మరిన్ని సినిమా షూటింగ్లతో మహేశ్వరం ప్రాంతం సినిమా స్పాట్గా, పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందటం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. ఇది అతి పురాకరమైన శివాలయము. ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుని మొక్కి వెళ్తుంటారు. ఇక్కడ ప్రతి ఇయర్ శివరాత్రి అంగవైభవంగా చాలా బాగా జరుగుతుంది. లక్షల మంది వచ్చి దేవుణ్ణి పూజించి మొక్కి వెళ్తుంటారనమాట. ఇంకా దసరాకు దుర్గామాత ఉత్సవాలు జరుగుతాయి. అవి 9 రోజులు. అవి కూడా బాగా వైభవంగా జరుగుతాయి. పరమేశ్వరుడి ప్రీతిపాత్రమైన శివరాత్రి పండుగకు ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేస్తారు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ దీపకాంతుల్లో రాత్రి వేళలో ఆలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచి ఉంటుంది. మహేశ్వరుడికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. ఎక్కువగా కార్తీక మాసంలో వనభోజనాలకు వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు వెడుతుంటారు. ఇక్కడ భోజన వసతి లభించదు కాబట్టి ఆహార పదార్థాలను తమ వెంట తీసుకెళ్లటం ఉత్తమం. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర శివ శివ, హర హర శివ శివ. మాది వైజాగ్, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ శివాలయం టెంపుల్ ఫేమస్ అని విని వచ్చామన్నమాట. చాలా బాగుంది. అసలు నేను దగ్గర నుంచి ఫస్ట్ టైం చూడడం అనమాట లింగేశ్వరుడిని. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ 16 లింగేశ్వరులు ఉన్నారు. మంగళగౌరేశ్వరుడు, హరేశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారు. చాలా బాగుంది. కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఈ కోనేరు వల్ల ఈ టెంపుల్స్కి చాలా మంచి లుక్ వచ్చింది. చాలా బాగుంది. మహేశ్వరం ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి మహేశ్వరం దివ్యక్షేత్రానికి సిటీ బస్ సౌకర్యం కూడా ఉంది. వీటి ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ శ్రీశైలం హైవే మీదుగా మహేశ్వరం గేట్ నుంచి లోపలికి 6 కిలోమీటర్ల దూరంలో శివగంగ రాజరాజేశ్వర ఆలయం ఉంది. నగరంలోని చార్మినార్, కోటి, ఇబ్రహీంపట్నం, ఐఎస్ సదన్, రాజేంద్ర నగర్, షాద్ నగర్, సికింద్రాబాద్ల నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు నడుపుతున్నారు. చూశారు కదా, అతి ప్రాచీనమైన మహిమాన్వితమైన మహేశ్వరం ఆలయాన్ని నగరానికి దూరంగా అచ్చమైన పల్లెటూరులో విశాలమైన ప్రాంగణంలో నలువైపులా పచ్చని పొలాలు, దూరంగా పర్వతాలు, కోటలు, విశాలమైన పుష్కరిణి, ప్రశాంతమైన వాతావరణం, అణువణువున మహేశ్వర జపంతో పరవశించే భక్తులు, ఆహ్లాదకరమైన వృక్షరాజాలు. వీటిని చూస్తుంటే ఎంతసేపు కూర్చున్నా తనివి తీరని అద్భుతమైన దివ్య ప్రదేశం మహేశ్వరం. మరొక విశిష్టమైన ఆలయ విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.